హలో గైస్, ఎలా ఉన్నారు? విజయ్ రాజకీయాలకు వచ్చిన తర్వాత తీసిన సినిమా గోట్. మరి ఈ మూవీ ఎలా ఉంది అంటే, ముందుగా వెంకట్ ప్రభు గురించి మాట్లాడుకోవాలి. తెలుగులో నాగ చైతన్యతో కస్టడీ మరియు మానడు సింబుతో తీశారు. వీటిలో స్క్రీనీ ప్లేతో అదరగొట్టారు అనుకోండి. మరి గోట్ మూవీలో అదే మైనస్ అయ్యింది. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే టైంకి ఆ సీన్ అక్కడ పెట్టకపోయినా నెక్స్ట్ ఆ సీన్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. స్టోరీ ఏంటంటే, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ లో ఏజెంట్ గా ఉంటాడు గాంధీ అలియాస్ విజయ దళపతి. కానీ తన భార్య అను అలియాస్ స్నేహాకి తెలియకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఒక ఆపరేషన్ కోసం థాయిలాండ్ కి ఫ్యామిలీతో వెళ్తారు. అక్కడ వెళ్ళాక ఒక ప్రాబ్లం ఎదురొస్తుంది. అదే టైంలో తన కొడుకుని కోల్పోతాడు. దానితో రా ఏజెంట్ జాబ్ ని వదిలేస్తాడు. భార్య కూడా దూరం పెడుతుంది. ఆఫ్టర్ 15 ఇయర్స్ గాంధీ తన పోలికలతో ఉన్న జీవన్ అలియాస్ మరొక విజయ్ ని చూస్తాడు. ఇండియాకి తీసుకెళ్తాడు. సో దానితో ఫ్యామిలీ మళ్ళీ ఒక్కటవుతుంది. స్క్వాడ్ లో ఉన్న బాస్ నజీర్ అలియాస్ జైరామ్ ని చంపేస్తారు. మిగిలిన వారు కూడా ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. అసలు ఈ చావులకి కారణం ఎవరు? జీవన్ వచ్చాక ఎందుకు జరుగుతున్నాయి? జీవన్కి గాంధీకి ఉన్న శత్రుత్వం ఏంటనేదే కథ. గాంధీగా విజయ్ అదరగొట్టాడు. బట్ డిఏజింగ్ టెక్నాలజీ వాడారు. అది మరీ వరస్ట్ గా ఉందని చెప్పాలి. ఆచార్య మూవీ గుర్తొచ్చింది నాకు. సాంగ్స్ అయితే నాన్ సింగ్ టైంలో వచ్చాయి. యాక్షన్ అండ్ చేజింగ్ సీన్స్ మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. కామెడీ ఉన్నా స్కోప్ లేదు. స్టోరీ విషయానికి వస్తే రొటీన్ డబుల్ రాడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ తో లాగ్ సీన్స్ ఇంట్రెస్ట్ పోతున్న టైంలో సెకండ్ హాఫ్ కి చేజింగ్ సీన్స్ తో ఉత్కంఠ రేపుతారు. బట్ కథ పాతది అవ్వడం వల్ల బోర్ కొట్టవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ టెక్నికల్ టీం చాలా బాగా పనిచేశారు. మొత్తానికి ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. బట్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ కొంచెం కొత్తది అయ్యుంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమాకి ఎందుకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పెట్టారో నాకు అర్థం కాలేదు. బట్ వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు ఈ మూవీ. రివ్యూ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్.